నమస్తే అందరికీ సుసంత్ అకౌంట్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఇన్కమ్ టక్లింగ్ చేసేప్పుడు జరిగే పొరపాట్లు, ముఖ్యంగా తప్పుడు పత్రాలతో లేదా తప్పుగా ఫైలింగ్ చేస్తే ఎదురయ్యే నోటీసులు గురించి మాట్లాడుకుందాం. సరైన ఫైలింగ్ లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. మరి అవి ఏంటో చూద్దాం. మార్క్ ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ చేసేప్పుడు సరైన ఫామ్ షూటర్, ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, రెంటల్ ఇన్కమ్ వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా లేకపోవడం ఒక ప్రధాన పొరపాటు. అవసరమైన డాక్యుమెంట్లు లేకుండా ఫైలింగ్ చేయడం వలన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీ ఫైలింగ్ పై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ లో తప్పు ఆదాయం చూపడం, అసలు కాని డాక్యుమెంట్లను సమర్పించడం లేదా తక్కువగా ఆదాయాన్ని చూపించడం వల్ల మీరు గందరగోళంలో పడవచ్చు. ఫార్మ్ 46AS లో అన్ని ఆదాయ వనరులు నమోదు అవుతాయి కాబట్టి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లయితే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇచ్చిన సమాచారం డిపార్ట్మెంట్ కు సరిపోలేకపోతే ఫ్యూచర్ లో ఆడిట్, స్క్రూటినీ లాంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల మీరు చట్టపరమైన సమస్యలు, జరిమానాలు లేదా అదనపు పన్నులు చెల్లించవలసి రావచ్చు. తప్పుడు పత్రాలతో ఫైలింగ్ చేసినప్పుడు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీకు నోటీసులు పంపుతుంది. వీటిలో కొన్ని సాధారణ నోటీసులు సెక్షన్ 30 కింద మీ ఫైలింగ్ లో పొరపాట్లు ఉంటే చిన్న మార్పులు చేయమని, సెక్షన్ 36 కింద ఫైలింగ్ లో డిఫెక్ట్ ఉందని చెబుతుంది. సెక్షన్ 28 కింద కనీస ఆదాయాన్ని చూపకుండా టాక్స్ మినహాయింపు కోసం చేసినప్పుడు వచ్చే నోటీసు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత మీరు సమర్థవంతంగా స్పందించకపోతే పెద్ద మొత్తంలో పెనాల్టీ లేదా ఇంట్రెస్ట్ ఛార్జెస్ విధించబడవచ్చు. అలాగే డిపార్ట్మెంట్ ఆడిట్ కు కూడా అవకాశం ఉంది. పొరపాటు 4 సకాలంలో ఫైల్ చేయకపోవడం. ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయడంలో ఆలస్యం చేయడం వల్ల పెనాల్టీలు మరియు ఇంట్రెస్ట్ ఛార్జెస్ తప్పవు. అలాగే రీఫండ్ కూడా ఆలస్యం అవుతుంది. అందుకే జూలై 31 లోపు లేదా ప్రకటించిన తేదీలోపు ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఇవి కొన్ని ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ లో జరిగే పొరపాట్లు మరియు తప్పుడు పత్రాలు ఇచ్చినప్పుడు వచ్చే నోటీసులు. మీరు ఫైలింగ్ సక్రమంగా చేస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరిన్ని టాక్స్ టిప్స్ కోసం సుశాంత్ అకౌంట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రశ్నలు ఉంటే కామెంట్స్ లో అడగండి. ధన్యవాదాలు.